ఎక్కువ మసాలాలు లేకుండా మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నూనె తీసుకోవాలి. ఇందులో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇందులో మనం మసాలాలు ఏమీ వేయట్లేదు కాబట్టి నేనేమీ వేయలేదు. కావాలంటే మీకు యాలుక్కాయ, లవంగాయ, చెక్క వేసుకోండి. ఇప్పుడు నూనె బాగా కాగింది. ఇందులోకి పచ్చిమిర్చి అలానే సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి రాగానే అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ కొంచెం మగ్గింది. ఇందులోకి ఇప్పుడు నేను ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం సన్నగా కోసి పెట్టుకున్న టమోటాని వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. టమోటా బాగా మగ్గేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి. టమోటా అడుగంటకుండా మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి. ఇక్కడ టమోటా బాగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత అందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారపొడి వేసుకోవాలి. కారం మీకు రుచికి తగినట్టు వేయండి. ఇప్పుడు మసాలాలు బాగా వేగి నూనె పైకి తేలేదాకా వేయించుకోవాలి. చూడండి, ఇలా నూనె పైకి తేలినప్పుడు అందులోకి ముందుగా మనం ఉడకబెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ అనేవి రంగు మారినా పర్లేదు, ఉడకబెట్టుకోవాలి ముందు. లేదంటే దాని మీద ఉన్న దుమ్ము, మట్టి అంతా అలానే ఉండిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. చూడండి, మష్రూమ్స్ బాగా మగ్గినాయి. ఇందులోకి మనకి గ్రేవీకి తగినట్టుగా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గనిచ్చాలి. మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే, మష్రూమ్ గ్రేవీ రెడీ. తక్కువ మసాలాలతో చాలా రుచిగా ఉండే మష్రూమ్ కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.